చూడండి అన్ని విధాలుగా మోసపోయారు. ఒక్క విషయం కాదు, ఏ పథకాలన్నవి అనుకూలంగా న్యాయంగా అందటం లేదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వీటి మీద అన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఒక ఉద్యోగాలు లేవు, ఒక ఉపాధి లేదు. ఏది చూసినా సరే దోపిడే జరుగుతుంది. ఇసుక మాఫీ అని, మట్టి మాఫీ అని, పేదవాడవతలకి వెళ్ళడమే భయం ఉంది. మాట్లాడితే కేసులు అన్యాయంగా. అంటే ఎలాగ బతుకుతారు ఏమిటని బిక్కులు ఆడుకునే ఉంటారు జనాలు కూడా. దాని మీద ఏంటంటే ప్రజలను అనేది అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక నమ్మకం పోయింది. ఆ రోజు 2019 ఎలా గెలిపించారో ఆ నమ్మకం అనేది ప్రజల్లోనే ఏం లేదు. ఇప్పుడు ఏమిటి ప్రతి ఇది ఉన్నావు, నేను చేస్తాను అది చేస్తాను ఎన్ని సంవత్సరాలు నువ్వు 10,000 18,000 ఆడదానికి ఇచ్చి నీ పిల్లడు ఉన్నాడు, వాడు ఒక నెలకు సంపాదించుకుంటాడు. ఇస్తే ఎందుకు అవన్నీ చేయడం? అప్పు చేయడం, పప్పు ఊళ్ళోగా ఉన్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి. అమరావతి అలా వదిలేసినాడు, పోలవరం అలా వదిలేసినాడు. ఏది చూసినా సరే ఎక్కడ ఈ 5 సంవత్సరాలు ఎక్కడ అక్కడ మట్టి అనేది ఏ గడ్డలో తీయలేదు. రైతుకే అన్యాయంగా ఉంది. ఈ వర్షాలు లేవు, దాని మీద కాలువలు వచ్చినా పండించుకుంటారు, అది కూడా లేదు. అంత అధ్వానంగా ఉంది. ఏం చేయడం అంటే ప్రజలు ఇప్పుడు రాను ఏట ఆలోచిస్తాను, మళ్ళీ తేట అయిపోతామని భయంతో ఉంది.